పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, పిల్లల బిహేవియరు వాళ్ళు తినే ఆహారం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటున్నారు. సో ఇది ఎంతవరకే కరెక్ట్? అది ఎలా అన్నది మనం చెప్దాం ఈ వీడియోలో. పిల్లల ఆహారం ఇప్పుడైతే చాలా గడ్డు సమస్యగా తయారైంది ఇది. అదివరకు చూడు పిల్లలు అన్నీ తినేవాళ్ళు. ఇప్పుడు మీ చిన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకో. అమ్మ వండినవన్నీ తినేదానివి కాదు ఏది పెడితే అది నోరు మూసుకొని మాట మాట్లాడకుండా కదా. ఆప్షన్స్ ఏవమ్మా? ఆప్షన్స్ ఎవరు ఇచ్చారు? ఇవ్వలేదు. ఆప్షన్స్ లేక కాదు, ఇవ్వలేదు. ఆప్షన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా అంటే నువ్వు కూర్చొని హాయిగా సాఫ్ట్గా తింటున్నావు ఫుడ్, ఎక్కువ కారం ఎక్కువ స్పైసీగా ఆయిలీగా లేని ఫుడ్ తింటున్నావు. తర్వాత గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, చక్కెర పొంగల్ అలాంటివి తింటావు అనుకున్నావు. ఫుడ్ నీ లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అంత స్వీట్గాను ఆన్సర్ చేస్తాం కదా. అదే నువ్వు తిక్క కారం తింటున్నావు, అప్పుడు ఎవరైనా మాట్లాడితే అవును, కరెక్టే కదా. సింపుల్ లాజిక్ అమ్మా. ఎవరైనా వచ్చి ఏ బాగున్నావా, నీ భుజం మీద ఎవరైనా గట్టిగా చరిచి, మీ కజిన్స్ ఎవరో వచ్చి ఏంటి కీర్తి ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు, ఎక్కడ చూసినా ఛానల్స్లో నువ్వే ఉంటున్నావు, అన్నీ అసలు సుమన్ టీవీ ఓపెన్ చేస్తే నువ్వే ఉన్నావు అంటే నీకు అసలు తృప్తిగానే ఉండదు, చిర్రెత్తిపోతుంది. ఎందుకంటే నువ్వు తిన్న ఆహారం రియాక్షన్ అది తినేటప్పుడే అలా ఉంటే డైజెషన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటో ఆలోచించు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అదే కదా. అందుకే వాళ్ళు పూర్వకాలం ప్రెగ్నెంట్ గర్భవతుల్ని ఎక్కువ ఎక్కువ కారం తినిచ్చేవాళ్ళు కాదు, సాఫ్ట్ ఫుడ్డే తినమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అది రియాక్ట్ అవుతుంది బేబీ మీద అనేసి. అమ్మ తినే తిండి ఆలోచన, అమ్మ మెంటల్ ప్రెషరు, అమ్మ తీసుకునే టెన్షన్, ఇవన్నీ కూడా బేబీ మీద రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే ఏది పడితే అది తినట్లా, ఏది పెడితే అది తినట్లా, ఏది పడితే అది తింటున్నారు కదా. అంతే. అవునమ్మా. ఏది అంటే వాళ్ళు ఏవి తినకూడదు అవి తింటున్నారని చెప్తారు. అదే, అందుకే ఏది పడితే అది తింటున్నారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి జలుబు చేసింది, ఐస్ క్రీమ్ తినాలని అడుగుతారు పిల్లలు. కడుపు నొప్పిగా ఉంది అయినా పిజ్జా తినాలనుకుంటారు. అంటే అరగని వస్తువు అది. మనకు అక్కడ మొత్తుకుంటున్నాయి సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు ఏమని, కార్బొనేటెడ్ అదేంటి కార్బొనేటెడ్ కలర్డ్ వాటర్, కెమికల్ కలర్డ్ వాటర్, ఏది మన సోకాల్డ్ థమ్స్అప్, స్ప్రైట్, ఇవన్నీ కూడా అవే తాగుతున్నారు. ఫ్రెష్గా మామిడికాయ పండు తినమంటే చాలామందికి నచ్చట్లేదు, ఫ్రెష్ ఫ్రూట్స్ తినమంటే చిరాగ్గా ఉంది వాళ్ళకి. ప్లస్ అదొక ప్రెస్టేజ్గా కూడా ఫీల్ అవుతున్నారు. మొన్ననే నేను ఫేస్బుక్లో చూశాను, అబ్బాయికి రెగ్యులర్గా థమ్స్అప్ తాగే అలవాటు ఉంది, కోకోకోలా అన్న మొత్తానికి ఈ రెండిట్లో ఏదో ఎన్ని పెద్ద పెద్ద రాళ్ళు 60-70 తీశారు కిడ్నీలోంచి. వామ్మో, నీకు పెడతాను అకౌంట్, నాకు గుర్తులేదు కానీ చాలా రాళ్ళు తీశారు. ఓన్లీ అది తాగడం. అదే డాక్టర్స్ చెప్పేశారు, అది తాగటం వల్లే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అని. మీకు అదే కొన్నిటి మీద రాసి ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాడు కదా, ఎన్ని క్యాలరీస్, ఇంత ఫ్యాట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ అన్నట్టు, అవి చూసుకోకలేదా. అండ్ ఇంకొకటి ప్యాక్డ్ ఫుడ్. ముందు అసలు మెయిన్ ప్రాబ్లం పిల్లలకి ఎక్కడ వస్తుంది తెలుసా, చించి తింటారు చూడు ఫుడ్, అంటే ప్యాకెట్లు. అది అన్నీ కూడా హార్మ్ఫుల్లే, డెడ్లీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్. అవి ఎప్పుడు వేయించారు, ఏం ఫ్రై చేశాడు, అక్కడ 4 గొట్టాలు ఉంటాయి కలర్లు, కొంచెం ఉప్పు కారం చల్లి 4 చిప్స్ ఉంటాయి. ఎప్పుడన్నా వన్స్నే బ్లూ మంత్ తింటాం వేరు, రెగ్యులర్గా అవే తింటే 4 వేరేది యాక్సెప్ట్ చేయదు. డైలీ చాక్లెట్స్. రీసెంట్గా నేను ఒక కేసు కూడా చూసానమ్మా, అరౌండ్ 5-6 years, హై లెవెల్ షుగర్, 3 days ఐసీయూలో ఉన్నాడు. ఏంటి అంటే నా మనవరాలికి నేను ప్రేమగా రోజు చిప్స్ ప్యాకెట్ తీసుకొస్తాను, ఆ ప్రేమే ఈరోజు నా మనవరాల్ని ఐసీయూలోకి అడ్మిట్ అయ్యేలా చేసింది, నేను చేసిన తప్పు ఇంకెవరు చేయొద్దు అని చెప్పి ఆ తాతగారు ఒక వీడియో రిలీజ్ చేసి స్టేటస్లో పెట్టుకుంటే నేను చూశానమ్మా. అది ఇప్పుడు 5 ఏళ్లలో షుగర్ రావటం కాదు, నేను చూశాను ఒక అకాడమిషియన్గా, బై బర్త్ వాళ్ళు డయాబెటిక్ వాళ్ళు. అంటే వాళ్ళ జీవితాంతం చాక్లెట్స్ తినడానికి వీళ్ళు. అలా 2-3 స్టూడెంట్స్ ఉన్నారు నేను వర్క్ చేసిన స్కూల్లో. అప్పుడు నేను ఏంటంటే ఒక అబ్జెక్ట్ చేశాను, ఆ స్కూల్లో ఎవరి బర్త్డేకి చాక్లెట్స్ పంచొద్దు అని. వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా, చాక్లెట్స్ వద్దు, మీరు దాని బదులు పల్లి ఉండలు, లేదంటే ఒక్కొక్క పెన్సిల్ ఇవ్వండి మీ స్తోమత తగ్గట్టుగా, మీరు ఏమి ఇవ్వగలిగితే అవి ఇవ్వండి, ఒక పెన్సిల్ ఇవ్వండి చాలు మీ క్లాసులో పిల్లలకి, అందరికీ ఒక్కొక్క పెన్సిల్.
లేదా ఒక్కొక్క ఎర్రైజర్ ఇవ్వండి, ఒక షార్ప్నర్ ఇవ్వండి, అవి చాలా ఉపయోగం. వాళ్ళు ఒక బోలెన్ టైం ఉపయోగించుకుంటారు అంటే మా మేనేజ్మెంట్ వాళ్ళే నా మీద రైజ్ అయ్యారు. అది వాళ్ళ హక్కు. ఏంటి చాక్లెట్స్ తింటాం, చాక్లెట్స్ తింటాం, వాడి హక్కు అయితే డయాబెటిక్ ఇవ్వటం దేవుడి హక్కు అన్నా నేను. అంతే కదా. అంతే కదా. ఆ పిల్లకి బై బర్త్ డయాబెటిక్, వాళ్ళ అమ్మ వచ్చి రోజు ఇన్సులిన్ చేస్తే వెళ్తుంది. ఎంత బాధాకరమైన విషయం ఆలోచించు. ఆఫ్టర్ ఆల్ సెకండ్ క్లాస్ అమ్మాయి, ఎంత బాధాకరం. ఇప్పుడు అమ్మాయి నాకు డయాబెటిక్ ఉంది, నేను తినకూడదు అన్న జ్ఞానం ఆ అమ్మాయికి తెలియదు. అందరూ తింటున్న చాక్లెట్స్ నేను ఎందుకు తినలేకపోతున్నాను బాధ తప్పించి. ఇప్పుడు దీనికి ఎవరు యాక్షన్ తీసుకోవాలి? తల్లిదండ్రులది ఎంత బాధ్యత ఉంటుందో అబ్సల్యూట్లీ స్కూల్స్ వాళ్ళది కూడా ఇంత బాధ్యత ఉంది పిల్లల ఫుడ్ విషయంలో. లేదంటావా? ఉందాం, ఎందుకంటే పిల్లలు ఇంట్లో కన్నా ఎక్కువగా ఉండేది స్కూల్లోనే కదా. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ 3 అక్కడే చేస్తున్నారు. ఇంటికి వచ్చి డిన్నరే కదా ఇంట్లో తింటున్నారు పిల్లలు. చాలా స్కూల్స్లో జరిగే విషయం ఇదే కదా. వాళ్ళు బాక్స్లో ఏం తెచ్చుకుంటున్నారు? పేస్ట్రీలు, అదేంటి పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే చిప్స్ ప్యాకెట్లు, రోడ్డు మీద దొరికే పుణుకులు, బజ్జీలు, లేదంటే రెగ్యులర్గా ఇవి తెచ్చుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ ఆమె చక్కగా అన్నం, పప్పు, పచ్చడి ఏదో తీసుకెళ్తుంది. ఆ పిల్లకి మాత్రం రోజు బొండాలు కొనిపెట్టేది ఒక ఆమె. ఆ అమ్మాయి ఎలా అంటే ఒక డ్రై స్కిన్ అయిపోయి అది తప్ప వేరే తినదు. మా అమ్మాయి ఏం తినదండి అంది ఆవిడ. తినదండి అంటే ఎంత చెప్పినా అమ్మ వినట్లా. సరే కూతుర్ని పట్టుకుందాం అనుకున్నాను నేను. ఆయన ఏం చేశాను, 2 రోజులు నేను వాళ్ళ టీచర్కి చెప్పాను. ఆ టీచర్ కూడా పాపం కోఆపరేటివ్. అవును మేడం, ఆవిడే బాధపడింది, ఇలా రోజు ఈ అమ్మాయి బోండానే తింటుంది, ఇంకేం తినట్లా, అసలు వేరే ఏం తినదంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ బోండా రాత్రికి. అది అసలు పిల్లకి ఉపయోగించేది, పైగా మైదా పిండి, వైట్ పాయిజన్ అని చెప్తున్నాడు, మొత్తుకుంటున్నారు. మరి వీళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని ప్రతివాడు ఏం చూస్తాడో నాకు అర్థం కాదు. అయితే నేను అయితే అమ్మాయికి అన్నం పెట్టకండి ఈరోజు, ఆ బాక్స్ ఇవ్వద్దు, పడండి డస్ట్బిన్లో అంటే నా వంక అందరూ పిశాచిలాగా చూశారు నన్ను. ఒక చిన్న పిల్లకి అన్నం పెట్టకుండా ఆకలి వేస్తుంటేనే, అమ్మాయికి ఆకలి వేస్తే నా బాక్స్ ఇస్తాను, టెన్షన్ పడద్దని చెప్పాను. అమ్మాయి 3 వరకు మొండిగానే కూర్చుంది. ఆ తర్వాత అమ్మాయి వల్ల ఆకలి వేస్తుంది, ఏడుస్తుంది. చిన్నపిల్ల ఎల్కేజీ అమ్మాయి. ఆలోచించు, ఎల్కేజీ అమ్మాయికి అంత అడిక్ట్ అయిపోయిందంటే అమ్మాయి పరిస్థితి ఇంకో 2 ఏళ్ల తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించు. డాక్టర్ కూడా తెలియదు ఏమి జబ్బు వచ్చిందో అమ్మాయికి, పేగుల్లో ఏముందో. అంటే ఆకలి వేస్తుంది కదా అంటే అవును అంది. మరి పెరగడం తింటావా అన్న. ఫస్ట్ తిన్నంది, తర్వాత తింటాను పెట్టు అంది. మా ఇంట్లోంచి పెరగడం తెప్పించి పెట్టాను నేను. అలా 1 వీక్ చేసిన తర్వాత 1 వీక్ రోజు 4ంటికి అమ్మాయి అన్నం తింటాం, 4 తర్వాత అన్నం తింటాం. వాళ్ళ అమ్మని పిలిచి 4 చివాట్లు పెడితే అప్పుడు అమ్మాయికి అన్నం పెట్టడం మొదలుపెట్టింది. ఇది ఒక్కరోజు ఏడుస్తారు వాళ్ళు, ఒకరోజు బాధ. పిల్లవాడు ఈరోజు అర్ధరాత్రి లేచి చాక్లెట్, ఇప్పుడు పిల్లలు సమ్టైమ్స్ నైట్ లేచి అడుగుతారు చాక్లెట్ కావాలి అంటారు. అమ్మాయి కానీ ఇంట్లో చిన్న పిల్లలు కానీ అడుగుతారని ఫ్రిడ్జ్లో చాక్లెట్ స్టోర్ పెట్టుకుంటారా? పెట్టుకుంటున్నారు. అదే బుద్ధిలేని తర్వాత అది రాత్రి షాపులు ఓపెన్ అవ్వవు, ఇప్పుడు చాక్లెట్స్ దొరకవు, రేపు పొద్దునే షాప్కి వెళ్తేనే దొరుకుతాయి అన్న జ్ఞానం పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి కాదంటావా? అది వదిలేసినందువల్లే పిల్లలు ఎడిక్ట్ అయిపోయారు. అది వాళ్ళ తప్పు, ఎట్టి పరిస్థితులను కాదు. ఎందుకంటే మా అబ్బాయి ఎంత బాగా చాక్లెట్ తింటున్నాడు, ఎంతెంత చాక్లెట్, సో క్యూట్ బేబీ అంటూ మనం స్టేటస్లో కూడా పెట్టుకుంటే వాడు ఆ చాక్లెట్ తింటమే క్యూట్నెస్ అనుకుంటున్నాడు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాక్లెట్, ఈ ఫ్లేవర్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, బర్గర్, చిప్స్, అన్ని అసలు వదిలేసి ఇప్పుడు అమ్మ వండి పెట్టింది ఏం వాడు ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ చిన్నప్పుడు ఇది వండి పెడితే ఎంత బాగుండేదో హాస్టల్ ఉన్నప్పుడు వాడు ఫీల్ అవ్వాలి. అంతే తప్ప మాదాపూర్ సెంటర్లో మసాలా దోశ తిన్నాను, కుక్కడపల్లిలో ఇంకేదో కుర్కురే తిన్నాను ప్యాకెట్, ఆ షాప్లో అన్న జ్ఞాపకం వాడికి కాదు కదా. మా అమ్మ ఇది వండి పెట్టేది బాగుంది, అది తినేదాన్ని అని వాడికి ఒక చైల్డిష్ మెమరీ ఎక్కడుంది, లవ్లీ మెమరీస్ ఎక్కడున్నాయి వాడు చిన్నప్పుడు అన్నీ. ఇప్పుడు కూడా చూడు, ఏదైనా ఫంక్షన్, పార్టీ, బర్త్డేస్, కమాన్ ఫ్లై టు హోటల్స్. అస్సలు ఇండియాలోనే హైయెస్ట్ అడల్ట్ రేటెడ్ నెంబర్ 1 హైదరాబాద్ రిగార్డింగ్ హోటల్ ఫుడ్, అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. అయినా కూడా రోజు పేపర్లో చదువుతూ, పైగా ఎవడో కింద పెట్టాడు ఒక కమెంట్, ఇప్పుడు ఇది చూస్తూనే నేను ఒక ఫలానా ఆ హోటల్ నుంచి తెచ్చుకుని తిన్నాను అని చెప్తున్నాడు. మరి వాడి ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. ఇది తినే ఆహారం వాడి ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారు? ఆరోగ్యం లేకపోతే నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా నోట్లు తినలేరు కదా. మనం సంపాదించిన బంగారం తినగలరా, వెండి తినగలరా? ఆహారమే కదా తినాలి, వండుకున్న ఆహారమే కదా తినాలి. ఇప్పుడు కాదు, ఒక వయసు తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే పిల్లలు ఆరోగ్యంగా పెరగకపోతే దేశం డిసీజ్డ్ దేశం అయిపోతుంది కదా, ఒక జబ్బు పడ్డ దేశం. అంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడం ప్రేమ కాదమ్మా, ప్రేమ పేరెంట్ ప్రతి తల్లి అది తెలుసుకోవాలి. అవును,
ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఈ విషయం. స్కూల్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే నోరు మూసుకొని పేరెంట్స్ కూడా మాట వింటారు. నేను ఈ విషయం కూడా ఇది చెప్తాను. నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మా పిల్లలు కూడా స్ట్రిక్ట్గా, అంటే మేము ప్రతిరోజు సంఘర్షణే. స్నాక్స్ ఇది అలా లేదంటారు, అది అలా లేదంటారు, నాన్ వెజ్ అలా లేదంటారు, చిప్స్ పెట్టద్దు అంటారు, మురుకులు పెట్టద్దు అంటారు, హోమ్ మేడ్ కూడా పెట్టద్దు అంటారు. బికాజ్ అది హోమ్ మేడా కాదని వాళ్ళ క్వశ్చన్, ఏం పెట్టాలి అని. ఏం పెట్టాలి అంటే దెన్ వీ రూల్డ్ అవుట్ ఫ్రూట్స్. డైలీ ఫ్రూట్స్ పెడదాం స్నాక్స్ లో, ఫిక్స్ అయిపోయాం. అంతే కదా, అక్కడ స్ట్రిక్ట్ గా ఉండబట్టే ఇది వచ్చింది. లేదంటే ఇవాళ ద్రాక్ష రేపు ఆరెంజెస్ ఎల్లుండి సీజనల్ గా దొరుకుతున్నాయి కదా బోల్డ్ ఫ్రూట్స్. వాడికి కూడా అలవాటు అవ్వాలి కదా. ఫ్రూట్ బౌల్లో అన్ని రకాలు కొనుక్కొని తింటాం కాదు, ఎందుకంటే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క టైంలో అరుగుతుంది మనిషికి. ఈవెన్ వీడి స్కూల్లో బ్రెడ్ కూడా అలౌడ్ లేదు. ఎస్, వెరీ గుడ్. ఏ స్కూల్ చెప్పు, హ్యాట్స్ ఆఫ్. కాకల సుబ్బారావు గారు ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మా, నాట్ ఈవెన్ బ్రెడ్ ఈజ్ అలౌడ్. నో, మనం ఇంట్లో చేసిన మురుకులు అవైనా నాట్ అలౌడ్. బికాస్ నువ్వు గ్యారంటీ లేదు ఇది ఇంట్లోదే అని. ఏంటి గ్యారంటీ? అది పామ్ ఆయిల్ ఏం ఆయిల్ మనకు తెలియదు కదా, సో రూల్డ్ అవుట్. సో వాళ్ళ పిల్లలు కూడా అట్లనే ఇంకా ఫాలో అయిపోయారు అదే. ఇప్పుడు ఈవెన్ డీప్ ఫ్రైస్ కూడా పిల్లలు రెగ్యులర్ గా ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటే నార్మల్ కుక్డ్ ఫుడ్ కి ఇష్టపడరు. ఆ నాలుగు ఒప్పుకోరు తినడానికి. అది కూడా ఒక డేంజర్. రియల్లీ చాలా బెస్ట్ స్కూల్ అని చెప్తాను నేనైతే. వాడు సరిగ్గా ఆరోగ్యంగా ఉండి చదువుకుంటేనే కదా తెలివితేటలు పెరిగి ముందు అభివృద్ధి వాడి గురించి ఆలోచించడానికి. అసలు అన్నిటికన్నా ముందు మీరు చెప్పిన పాయింట్ 100% వర్తిస్తుంది. అంటే మనం తినే ఫుడ్ ఎట్లా తింటుంటే ఎదుటోడు మాట్లాడుతున్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఒక పెద్ద ప్రూఫ్ అసలు. అవును అవును, అందరూ డౌటే లేదు, కానీ మనం ప్రాక్టికల్ చేసి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.